హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకి ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్‌కి సంబంధించినటువంటి ఈ కాల్ లెటర్ ఏ విధంగా చూసుకోవాలో మనం ఈ వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్. సో ముందుగా వచ్చేసి మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్‌గా అయితే ఉంటుంది కాబట్టి సో వీడియోని ఖచ్చితంగా అయితే లైక్ చేసి అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ముందుగా వచ్చేసి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్‌లో చూసుకుంటే సెర్చ్ బార్‌కి సంబంధించి ఇక్కడ అఫీషియల్ వెబ్‌సైట్ వచ్చేసి టైప్ అయితే చేయాల్సి అయితే ఉంటది. మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. rrb.dglam.com అనే వెబ్‌సైట్‌లోకి వెళ్ళేసి మీరు అఫీషియల్‌గా వచ్చేసి లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటది. సో అక్కడ ఏందంటే రిజిస్ట్రేషన్ నంబర్‌కి సంబంధించినటువంటి ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్‌కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటది. అదేవిధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటది. సో దానికి సంబంధించినటువంటి కింద ఒక క్యాప్చా అనేసి కనిపించడం అయితే జరుగుతది. ఆ క్యాప్చా కూడా ఎంటర్ చేసిన తర్వాత సో మీరు ఇక్కడైతే లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటది ఫ్రెండ్స్. సో లాగిన్ అయిన తర్వాత సో మీరు ఇక్కడ సో క్రిందకి స్క్రోల్ చేస్తే మనకి క్యాండిడేట్ డీటెయిల్స్ ఫస్ట్ వచ్చేసి అదేవిధంగా ఈ కాల్ లెటర్కి సంబంధించినటువంటి సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి సిటీ ఇంటిమేషన్ స్లిప్కి సంబంధించినటువంటి మనం గతంలో కూడా అయితే వీడియో అయితే చేయడం అయితే జరిగింది. సో ఆ వీడియోని వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి చూసే వీడియో అయితే ప్రయత్నం అయితే చేయండి. సో మనకి కావాల్సింది ఇక్కడ ఈ కాల్ లెటర్కి సంబంధించినటువంటి మనకి ఇక్కడైతే డీటెయిల్స్ అనేసి చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫస్ట్ చూసుకుంటే సో మీకు రిజిస్ట్రేషన్ నంబర్‌కి సంబంధించినటువంటి మెసేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో అదేవిధంగా రిజిస్ట్రేషన్ జీమెయిల్ ఇచ్చినటువంటి జీమెయిల్‌కి వచ్చేసి మీకైతే లింక్ వచ్చేసి ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో మీకు ఆర్ఆర్‌బీకి సంబంధించినటువంటి బోర్డ్ వచ్చేసి మీ యొక్క మొబైల్ నంబర్‌కి అదేవిధంగా జీమెయిల్‌కి సంబంధించినటువంటి సో మీకైతే లింక్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది కాబట్టి సో మీ రిజిస్ట్రేషన్ మొబైల్ నంబర్‌కి అదేవిధంగా జీమెయిల్‌కి సంబంధించినటువంటి మెసేజ్‌లు కూడా చెక్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. సో మీకు వచ్చినటువంటి లింక్‌ని కూడా ఓపెన్ చేసిన తర్వాత సో మీరు ఎక్కడైతే లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. మీ యొక్క ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్‌కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ నంబర్ ఈ విధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అదేవిధంగా దానికి సంబంధించినటువంటి క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మీరైతే ఇదే వెబ్‌సైట్‌లకి సంబంధించినటువంటి అఫీషియల్‌గా వచ్చేసి లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో మీకు ఈ విధంగా వచ్చేసి కనిపించడం అయితే జరుగుతుంది. సో మీరు ఇక్కడ సింపుల్‌గా వచ్చేసి ఈ విధంగా వచ్చిన తర్వాత సో ఇక్కడ ఈ కాల్ లెటర్ అనేసి అయితే ఈ విధంగా కనిపించడం అయితే జరుగుతుంది. మీరు సింపుల్‌గా ఒక క్లిక్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ విధంగా క్లిక్ చేస్తే మీకు కింద వచ్చేసి కనిపించడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఈ కాల్ లెటర్‌కి సంబంధించి మనకైతే ఇక్కడ పూర్తి సమాచారం అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మీరు ఇక్కడైతే చూసుకోండి జాగ్రత్తగా వచ్చేసి. సో మనకి ఇక్కడ ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్‌కి సంబంధించి రిక్రూట్మెంట్ ఆఫ్ కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ ఇన్ రైల్వే పోలీస్ ప్రొటెక్షన్ ఫోర్స్‌కి సంబంధించి మనకి సో ఇక్కడైతే చూసుకోవచ్చు. సో మనకి రిక్రూట్మెంట్ ఆఫ్ కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ ఇన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అండ్ రైల్వేస్ ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్‌కి సంబంధించి సో మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. మనకి సంబంధించి ఇక్కడ సెంటర్ అనేసి అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మనకి ఐఓఎన్‌జీ డిజిటల్ జోన్ ఐడీజెడ్2 మౌలాలి అనేసి అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. సీవీకే టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్‌కి సంబంధించి నియర్ కోకోకోలా ఎఫ్‌సీ రోడ్ అపోజిట్ ట్యూబ్లైన్ ఫుడ్ మౌలాలి మెడిచల్ మల్కాజ్గిరికి సంబంధించి డిస్ట్రిక్ట్‌లో వచ్చేసి హైదరాబాద్ వచ్చేసి మనకి సెంటర్ వచ్చేసి రావడం అయితే జరిగింది. మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఈ విధంగా వచ్చేసి మీ యొక్క ఈ కాల్ లెటర్ అనేసి అయితే చూసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఇక్కడ సింపుల్‌గా వచ్చేసి ఈ కాల్ లెటర్ అనేసి అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. ఈ విధంగా క్లిక్ చేసి మీ యొక్క డౌన్లోడ్ అనేసి అయితే ఆప్షన్ అనేసి కనిపించడం అయితే జరుగుతుంది. మీరు ఈ విధంగా క్లిక్ చేస్తే మీ యొక్క డౌన్లోడ్ అనేసి ఈ కాల్ లెటర్‌కి సంబంధించినటువంటి పీడిఎఫ్ వచ్చేసి డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, మీరు ఇక్కడైతే ఈజీగా అయితే చేసుకోవచ్చు. మీకు వచ్చినటువంటి మెయిల్స్ కానీ అదేవిధంగా మీ మొబైల్‌కి నంబర్ సంబంధించినటువంటి మెసేజ్‌లు అయితే రావడం అయితే జరుగుతుంది. అది చూసిన తర్వాత సో అక్కడ అయితే లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఈ విధంగా వచ్చేసి డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే సో ఖచ్చితంగా అయితే మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్‌గా అయితే ఉంటుంది కాబట్టి సో వీడియోని ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఈ వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ అయితే చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా ఛానల్‌ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.